హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం సారంగపాణి జాతకం తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ అవసరాల గారు. అండ్ ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. ఫస్ట్ హాఫ్ బాగుంది కామెడీ ఎలిమెంట్స్తో, బట్ సెకండ్ హాఫ్ మాత్రం బోరింగ్ స్క్రీన్ ప్లేతో డ్రాగ్ చేశారని ఫీల్ వచ్చింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, సారంగపాణి అలియాస్ ప్రియదర్శి గారు జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటాడు. సో అదే టైంలో పబ్లో కలిసిన ఒక అతను నీ జాతకంలో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్తాడు. సో ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, దానివల్ల సారంగపాణి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శి గారి కామెడీ సీన్స్. అండ్ ప్రియదర్శి గారు తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే టైంలో వచ్చే ఫన్నీ ఎలిమెంట్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ కొంతవరకు పర్లేదు అనిపించింది. అండ్ క్లైమాక్స్లో తనిఖీల భరణి గారు జాతకాలను ఎక్కువగా నమ్మితే ఏమవుతుందో అని చెప్పిన మెసేజ్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, తీసుకున్న పాయింట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా పెద్దగా నవ్వు తెప్పించదు. మెయిన్గా వైవా హర్ష గారి కామెడీ అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్ కూడా సిల్లీగా అనిపించింది. అండ్ ఆ టైప్ మనం చాలా మూవీస్లో చూసాం కూడా. అండ్ ఫైనల్లీ సాంగ్స్ అండ్ బీజియం కూడా జస్ట్ పర్లేదు అనిపించాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ తప్ప రెస్ట్ ఆఫ్ మూవీ అంతా అన్ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే థియేటర్లో ట్రై చేయండి, లేకపోతే ఓటీటీలోకి వచ్చాక చూడడం బెటర్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది గైస్ సారంగపాణి జాతకం తెలుగు మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.